కర్కాటక రాశి విషయానికి వచ్చినట్లయితే మహాదశ కాలంలో రాహు కర్కాటక రాశిలో ఉండగా జాతకులు సంఘసేవ కార్యక్రమాల స్వచ్ఛందంగా ఉత్సాహంగా పాల్గొని ఉంటారు. అందరి అభిమానాలను పాత్రలుగా ఉంటుంటారు. ధన సంపద మొత్తం కూడబెట్టుకుంటారు. ఐశ్వర్యవంతులుగా మారుతూ ఉంటారు. జాతకులు అలంకార ప్రియులై వస్త్రాభరణాలు ధరించడంతో పాటుగా సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తూ ఉంటారు. ప్రయాణాలు చేయడంతో పాటుగా మక్కువ చూపిస్తూ ఉంటారు. వస్తు వాహనాది సౌఖ్యాలు మొత్తం సమకూరుతూ ఉంటాయి. తల్లి సౌఖ్యం పొందుతూ ఉంటారు. నూతన గృహ నిర్మాణం చేస్తూ ఉంటారు. దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అదే సింహరాశి విషయంలో మహాదశ కాలంలో రాహు సింహరాశిలో ఉంటే జాతకులు శత్రు మూలకంగా కోర్టు కేసులలో ప్రతికూల తీర్పులు కలిగి కారాగాసవాసం ప్రాప్తిస్తూ ఉంటుంది. కొంతకాలం అజ్ఞాత వాసాన్ని గడుపుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత అశాంతి నెలకొని ఉంటుంది. ఈ జాతకులకి కామవాంఛ అధికంగా ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపై అధికారుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. భార్యకు అనేక మార్లు గర్భస్రావం అవుతూ ఉంటుంది. దైవానుగ్రహం వలన సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఈ గత జన్మలో పాపాలు ఈ జన్మలో పుత్రశోకం ద్వారా అనుభవిస్తూ ఉంటారు. తుదిలో ఈ దశలో జాతకుని సుఖాల కంటే దుఃఖాలను ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది. అదే కన్యారాశి విషయానికి వచ్చినట్లయితే మహాదశ కాలంలో రాహు కన్యారాశిలో ఉండగా జాతకులు సంపద మొత్తం సమకూరుతూ ఉంటాయి. భౌతిక సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. పుత్రపౌత్రతో ముందుకు వెళ్తూ ఉంటారు. తండ్రి ఆస్తి వారసత్వం లభిస్తూ ఉంటుంది. చేపట్టిన పనిలో ఆటంకాలు అధిగమించి విజయాలు సాధిస్తూ ఉంటారు. జాతకుని సిరి సంపదతో పాటు భోగాలను అనుభవిస్తూ ఉంటారు. శత్రువుల పైన విజయాన్ని సాధిస్తూ ఉంటారు. సంపదను సృష్టించి అనేక మంది ఉపాధి చూపిస్తూ ఉంటారు. స్త్రీల వల్ల సమస్యలు కలిగినప్పటికీ సమయ స్ఫూర్తి అధిగమిస్తూ ఉంటారు. అదే తులారాశి